అక్క ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు చేపల కూర చేస్తున్నా. ఏం చేపలు? ఇవి తెల్ల చేపలు. తెల్ల చేపల? తెల్ల చేపలు. తెల్ల చేపలా? తెల్ల చేపల కూర చేస్తున్నా. ఓకే. ఉల్లిపాయలు వేసాను. మరి చెప్తావా నాకు? యూట్యూబ్లో పెట్టుకుంటా నేను కూడా. సరే చూడు. ఓకే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చేపల కూర ఎలా చేయడమో చూడండి ఒకసారి. ఏమేమి వేసావు ఫస్ట్? ఉల్లిపాయలను రెండు ఉల్లిపాయలు, ఒక 10 ముక్కలు 15 ముక్కలకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు కోసాను. ఇది ఈ గుంట గరిటతో 2 గరిటెలు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి అంటే ఇది పులుసు చేస్తున్నావా? పులుసు లాగా చేస్తా. ఈ గడ్డతో 2 గడ్డలున్నర ఆయిల్ వేసా. ఇదిగో ఇదేంటి? అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకొని వేసుకుంటే అప్పటికప్పుడు చేపల కూరలో బాగుంటుంది. అల్లం పేస్ట్ కన్నా ఇట్లా దంచుకొని వేసుకోవాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ. జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయని నువ్వు దంచుతున్నావు అన్నమాట. ఇందులో వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసేసి తాలింపులాగా పెట్టావు అది. ఓకే. ఎందుకంటే ఉల్లిపాయ కసకసలాడుతుంది. ఉల్లిపాయ కలిపి పెడతంటే ఉడకట్లే, అందుకని అట్ట మగ్గనెత్తన్నా. మా నాన్న మొన్న చేపలు తెచ్చాడు. దాశ చేపలు ఎక్కడ ఉన్నాయక్క? చేపలు ఇవిగో. ఓకే, చూడండి. ఓకే, ఈ చేపలకే నువ్వు కోసేసావా? చాలా బాగుంది. వీటిని తెల్ల చేప అంటారా? తెల్ల చేప అంటే వీటిలో కూడా ముళ్ళు ఉండదా? పెద్ద చేప. ఓహో, ఒక్క ముళ్ళు. అంటే కొరమేనా అంటారా? అదేనా? కాదు. ఆహా. 7 కేజీల చేప. ఒక్క చేప 7 కేజీలు ఉంది. ముక్కలు వేసేసరికి ఒక 5 కేజీల ముక్కలు అయినట్టున్నాయి. తీసుకొని ఇందులో వేద్దామా? ఇప్పుడే వేసేసేయాలా? ఇది ఏ స్టైల్ అక్క? ఎటువైపు స్టైల్ ఈ కర్రీ? ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ వైపుదా? కృష్ణా జిల్లా వైపు చేసి చేసుకుంటారన్నమాట. కూరని కలిపి పెడతారు చక్కగా. కూర కలిపి పెడితే బాగుంటది. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఉల్లిపాయ కూడా నలగట్ల. అది ముక్కలు వేద్దామే. ఓకే. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ముక్కలను. ఎన్ని ముక్కలు? 7, 8, 9, 10 ముక్కలు చెప్పానుగా. చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కలిపి. ఎటువంటి దానిలో కూర వండుకుంటే ముక్క చెదరదు. ఇలాంటి కళాయిలో అలాంటి కళాయిలో కూర వండుకున్నాం అనుకో ముక్క చెదరదు అన్నమాట. అటువంటి దానిలో ఎలుపాట్లలో వండుకుంటే ముక్క చితకదు అన్నమాట. చక్క ఎలాగ ఉన్న ముక్క అలాగే వచ్చేద్ది. ఇదిగో పసుపు వేద్దాం. కొంచెం పసుపు. కొంచెం ఉప్పు కూడా వేద్దాం.
ఒక్కసారి వేసుకోవాలి, పదే పదే వేసుకోకూడదు. చెయ్యి ఒక్కసారే పడాలి, ఉప్పు కానీ కారం కానీ ఒక్కసారి ఇంత పట్టుకొని వేసుకోవాలి కొలత. పదే పదే వేసుకోకూడదు ఇంత ఇంత అని. చింతపండు పులుసా? కారం కూడా వేసి మగ్గనిచ్చి చింతపండు పులుసుకోవడం. ఇంత ఇంత చింతపండు అయితే పులుపు నానింది కాబట్టి అది ఎంత అయింది. దాన్ని ఎంత తీసుకుంటే సరిపోదు. అంటే నిమ్మకాయ అంత తీసుకున్నావా? నిమ్మకాయ మీద కొంచెం ఎక్కువ. అదిగో ఆ చేపల్లోకి, ఈ చేపల్లోకి నిమ్మకాయ మీద కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను. చింతపండు పులుపు వేసుకుంటేనే చేపల కూర రుచిగా ఉండదు. ఎక్కువ చింతపండు పులుపు పడాలి. ఇదిగో కారం చేతితో పట్టుకొని కారం చాలు. సాంబార్ కారం అది చాలు, ఇంకంతకన్నా మంట ఎక్కువ. నువ్వు భలే చేస్తున్నావు అక్క కూరలు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ కూడా కలిపేసేసి పెడుతున్నారు. నువ్వు చక్కగా చేస్తున్నావు. అసలు ఇలాగే చేసుకోవాలి, పని కూడా తొందరగా అయిపోద్ది. కూరలతో అన్నం కూరలకు పెద్ద పని అయిపోయి బయట నుండి తెచ్చుకొని తినడం, వండుకోలేక ఎంత టైం పట్టిద్ది. చాలా తొందరగా అయిపోయింది. కొంచెం నీళ్ళు పోసుకున్నావే. చెప్పు. వీలైనంత వాటికి నీళ్లు పోసుకోకూడదు, ఈ నీళ్లు పోసుకోవాలి. చింతపండు నీళ్ళే ఎక్కువ పోయాలి. ఎందుకని? వాటర్ వేయకూడదు. నువ్వు మళ్ళా కలుపుకున్నా సరే చింతపండుతోనే కలుపుకొని నీళ్లు పోసుకోవాలి చాలా పోతే. ఎందుకనంటే నీళ్లు పోసింది వేరు, చింతపండు నీళ్లు పోసింది వేరు. నువ్వు ఎన్నిసార్లు పోసుకున్నా చింతపండులో కలిపి నీళ్లు పోసుకున్నావు అనుకో పులుసుతో గట్టిగా తిప్పొచ్చు కదా. గట్టి తిప్పకూడదు. ఎందుకని? ఇలానే తిప్పుకోవాలి. దీన్ని అటు తిప్పుకుంటేనే బాగుంటుంది. గట్టి పెడితే మొక్క చెదిరైపోతుంది. ఎందుకంటే మగ్గింది కదా అందులో, నూనెతో మగ్గింది కదా, కొంచెం మగ్గనట్టుంది. అందుకని దాన్ని పెట్టుకోవాలన్నమాట. కారం సరిపోయిద్దో లేదో ఒక్కసారి చూసుకున్నా. కారం ఉప్పు కింద మాడు ఉంటే పోతుంది. ఒకసారి చూసుకున్నాం ఉప్పును కారం సరిపోయిందో లేదో. సరిపోయింది. కారం కొంచెం వేద్దాం, కొంచెం పులుపు పట్టిద్ది దాన్ని. ఉడుకుతూ ఉంటుంది కదా, పులుపు కారం ఉప్పు ముక్కకు పట్టిద్ది. ఇప్పుడు కొంచెం వేసా కారం సరిపోద్ది. మూత పెట్టామంటే కొద్దిసేపు ఉడకనిచ్చామంటే. ఎంతసేపు ఉడికేయాలి? ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది 2-3 పొంగులు వచ్చేదాకా హై మంట మీద ఉడకనివ్వాలి. అది హై మంట మీద ఉడికినప్పుడు 2-3 ఉడుకులు వచ్చింది కదా, ఇప్పుడు వెంటనే దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకాలి. ఇప్పుడు బాగా ముక్కకి కారం అన్నీ పడతాయి. ఇక ముక్క కూడా గట్టి పడిద్ది. ఇంకా చెడిపోయి దాన్ని కదిపే పని ఉండదు. ఇక కూర వేసుకున్నామంటే ఇంత అన్నంలోకి అంత కూర సరిపోద్ది. ఒక్క ముక్క గ్రేవీ అంత చక్కగా ఉంటుంది. అంత సన్న మంట మీద ఉడికించుకోవాలి కొంచెం సేపు. ఒక 10 నిమిషాలైనా ఉడకనియాలి. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలా? ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామా? ఒకసారి చూసుకున్నాం అన్నగా 2 ఉడుకులు వచ్చినాయిగా, అదిగో ఉడికిపోయింది. బా భలే వాసన అక్క, భలే మంచి వాసన వస్తుంది. జీలకర్ర అల్లం వేస్తే చూసావా కూర చిక్కబడిపోయింది. ఇదిగో కూర చిక్కబడిపోయింది చూసావా. ఇంకెంత గ్రేవీ అయినా వచ్చింది చూడు.
భలే బాగుంది. అదిగో అదిగో బాగుంది. ఏం పేస్ట్లు వేసాం, ఏం పేస్ట్లు వేయలే. చక్కగా ముక్క కూడా బాగుంది. అదిగో దీనిలో కొంచెం ధనియాలు. ఎలా పట్టావు అది? ధనియాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి పొడి చేసా ఏపి. ఎలా? ధనియాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి పొడి చేసా. మెంతులు ఏంటంటే అరుగుదల అన్నమాట. మెంతులు వేసా. ఆల్రెడీ కారంలో మెంతులు వేసి పట్టించాం, అయినా మెంతులు కొంచెం వేద్దాం. నీ వాసన అలాంటివి పోతాయి మెంతులు వేసుకుంటే. జీలకర్ర అరుగుదల. అది అంటే వేయించి పట్టావా, పచ్చియే పట్టావా? వేయించి పట్టు పెట్టుకున్నా డబ్బాలు. ఒకసారి చూడు, కొంచెం వేద్దాం, ఎక్కువ వద్దు, చాలు చాలు. చేపల కూరలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, దించేటప్పుడు వేసుకుంటే. కానీ నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు, కొంచెం కరివేపాకు వేస్తున్నా. మీరు కొత్తిమీర వేసుకోండి, ఓకేనా? ఇదిగో కొంచెం సేపు సన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా అక్క? ఇప్పుడు నల్ల మంగు వస్తుంది కదా, ఆ మంగుకి నీకేమైనా తెలిసిన టిప్ ఏదని చెప్పొచ్చుగా. టిప్ చెప్తే మీరు అంతా ఫాలో అవుతారు. క్రీములు రాసుకునే వాళ్ళు అవి పాటిస్తారా? క్రీమ్ నా బోటోళ్ళు ఉంటారులే, చెప్పు. నాకు కూడా మొహాని నిండా వచ్చింది, ఏదన్నా ఒక టిప్ చెప్పు. అయితే నేను ఒక మచ్చలాగా వచ్చింది, నేను ఒకటి జరిగింది చెప్తా. అబ్బాయికి ఒక మచ్చలాగా వచ్చింది, కొంచెం మొహం మీద మచ్చలాగా వస్తే ఏం చేశానంటే, కొంచెం యాపిగురు ఉంటుంది కదా, యాపిగురు తీసుకొచ్చి కొంచెం ఏమో అదేంటిది దాని పేరేమో ఉంది, కర్పూరం వేసి, మరి మెంతు ఇది దాని పేరేం పేరు, మునక్కాయ చెట్టు, మునగాకు, కొన్ని 2 మునగాకులు వేసి, పసుపు వేసి, ఎల్లుల్లిపాయ వేసి బాగా నూరి, ఆ మచ్చకి కొంచెం కొబ్బరి నూనె వేసి, కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వేసి దాన్ని బాగా పిసికేసి ఆ మచ్చకి ఏం చేశానంటే మొత్తం ఇలాగ అంటించేసా. ఎల్లిపాయ కర్పూరం, మునగాకు, యాపాకు, పసుపు, నూనె వేసి బాగా నూరి ఆ మచ్చకి గట్ట ఇలా ఇట్లా ఇట్లా అంటించేసా. ఆ మచ్చ ఉన్న చోట ఇట్లా గంటగానే అంటుకుపోయింది. అది కర్పూరం వేసాంగా, ఎల్లిపాయ వేసేసరికి మొత్తం అంటుకుపోయి ఆ మచ్చ ఏం చేసింది, మాడిపోయింది. ఇది ఎంత ఆరిపోయి ఆ మచ్చ అంతా తొప్పరతో సహా ఇదిగో ఇట్లాగా నల్ల మచ్చ అంతా ఇట్టగా వచ్చేసింది. 2-3 సార్లు అలా చేయంగానే అదంతా శరీరంలో కలిసిపోయింది, ఆ మచ్చ కూడా లేదు. చక్కగా నల్లటి మచ్చ అంతా ఇట్టగా వచ్చేసింది. అలాగే చేసుకోండి, మచ్చ ఏమన్నా ఉంటే మంగున్న వాళ్ళు అలా 1-2-3 సార్లు చేస్తే చక్కగా పోద్ది, ఆ మచ్చ పోద్ది. ట్రై చేసి చూడండి ఒకసారి, మీరు చేసుకొని చూస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది. చక్కగా చేసుకోండి. అది ఎందుకు డబ్బులు దండగా పిచ్చి పిచ్చి అన్నీ వాడుకోవడం అనవసరం. అవన్నీ చేసుకుంటే నాకైతే ఏమి ఉండవు, నేను అవి చేయలే. మా బాబుకే మా అబ్బాయికి ఇలాగొచ్చింది. వచ్చేసరికి ఆ మచ్చ అంతా పోయింది. అది నేను 2-3కి చెప్పా, వాళ్ళకు కూడా పోయింది. అది చేయండి. ఈ టిప్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, మంగు మచ్చలు ఏమైనా ఉంటే ఒక చిన్న టిప్ అనేది అక్క చెప్పింది. ఎవరైనా సరే మంగు మచ్చ ఉన్నవారు కానివ్వండి, నల్ల మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. మీరు ఈ ఛానల్ ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆ మంగు మచ్చకు సంబంధించింది ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం చెప్పింది. ఒకసారి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలానే ఈ కర్రీ కూడా చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. త్వరగా అయిపోయింది. అసలు ఇది తూర్పుగోదావరి సైడ్ అన్నమాట ఇలాంటి కర్రీ చేయడం. చూడండి, నేను మా అక్క ఫ్రై చేసిద్ది అనుకున్నాను ఈ బాండీ పెట్టేసరికి. సో కాదు,
చక్కగా కర్రీ చేసింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఫిష్ కూడా ఎంత బాగుందో. ఎంతసేపటికి ఉడికిపోయిద్ది అక్క ఇది? ఇంకా అయిపోయినట్లేనా? ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాలు మసాలా అదంతా ముక్కలకు పట్టి. ఇది నైట్ వండుకొని చేపల కూర పొద్దుండే తింటే అసలు ఇంకా నువ్వు కూర వదిలిపెట్టు. పొద్దుటికి రుచి బాగుంటుంది కూర. చూసారా ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే చేపల కూర అనేది బాగుంటుందంట. సో ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇద్దామా? చూసుకుందాం ఒకసారి. అది ఆయిల్ అంతా పైకి వచ్చింది. అబ్బా ఎంత గుమ్మగుమ్మలాడిపోతుంది. ఒక్క ముక్క కూడా అసలు చెదిరిపోలేదు. అసలు ఎంత చక్కగా ఉందో. ఎన్నిసార్లు తిప్పినా కూర అట్ట తిప్పుకోవడమే, గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టకుండా చక్కగా ఇటు తిప్పుకుంటే ముక్క చూడు చిదిరేదిలే. నేను కూడా ట్రై చేసి అది అబ్బా ముక్క యూట్యూబ్లో పెట్టాలక్క. చాలా బాగా చేశాను గ్రేవీ. చాలు. ఇది ఎటువైపు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వైపు. కృష్ణా జిల్లా వైపు చేసేదా ఇది? ఈ స్టైల్లో చేస్తారనమాట. కృష్ణా జిల్లా అటువైపు మేము ఇలాగే చేసుకుంటాం. ఇంతే.